గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ 3K రన్ జెండా ఊపి ప్రారంభించిన వరంగల్ ఎంపీ కడియం కావ్య. గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో హన్మకొండ ప్రెస్ క్లబ్ నుంచి సుబేదారి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ వరకు నిర్వహించిన 3K రన్ జెండా ఊపి ర్యాలీలో పాల్గొని అనంతరం ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్లో ప్రెస్ క్లబ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించే క్రికెట్ పోటీలను వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి కడియం కావ్య గారితో కలిసి పాల్గొని ప్రారంభించిన గౌరవ వర్ధనపేట శాసన సభ్యులు విశ్రాంత IPS అధికారి KR నాగరాజు. ఈ సందర్భంలో మనమంతా ఒకటయ్యి ఒక 4 రోజుల పాటు మన వృత్తి ధర్మానికి కాస్త విరామం కలిగించి మనమందరం కూడా ఆటల పోటీలలో ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొనాలనే ఉద్దేశంతో గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ కమిటీ ఈ యొక్క 4 రోజుల పాటు 5 ఈవెంట్లలో ఈ యొక్క స్పోర్ట్స్ను నిర్వహించడం జరుగుతుంది. సక్సెస్ఫుల్గా అందరూ ఇక్కడికి చేరుకోవడం జరిగింది గమ్యానికి. ఈ రోజు నుంచి 5 ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పూర్తిగా మీరు అంటే ఉరుకుల పరుగుల జీవితానితో పాటుగా మా రాజకీయాలను ఆడుకునేది కూడా మీరే. ఇన్ని రోజులు మమ్మల్ని ఆడుకున్నారు, ఇప్పుడు మీరు ఎలా ఆడతారో చూద్దామని మాకు కూడా ఉంది. మీ ఆటలు చూడాలని తప్పకుండా కూడా మీరు ఆహ్వానించిన ప్రతి దానికి కూడా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం, వస్తాం. గత 40 సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నాం కాబట్టి మీరంతా మా పిల్లలుగా మేము భావిస్తున్నాం. ఈ సిటీకి మీరంతా కూడా ముఖ్యమే. మీరు లేనిది ఏది కూడా జరగదు కార్యక్రమం అనేది మాకు కూడా తెలుసు. కాబట్టి మీరందరూ ఆరోగ్యంగా, సంతోషంగా, ఆనందంగా అన్నిట్లో కూడా ముందుండాలని మేము అందరం కూడా కోరుకుంటాం. గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో 4 రోజుల పాటు క్రీడా పోటీలు నిర్వహించాలి. దీన్ని స్పోర్ట్స్ మీట్ 2024 పేరిట నిర్వహించాలని మా కమిటీ నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ఎంపికలు కూడా పూర్తయి ఈరోజు ప్రారంభ సూచికగా 3K రన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో పార్టిసిపేట్ అయిన పెద్దలకు, జర్నలిస్ట్ యూనియన్ నాయకులకు, ప్రెస్ క్లబ్ కమిటీకి, అలాగే సీనియర్ జర్నలిస్టులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. 4 రోజుల పాటు ఈ ఈవెంట్లను నిర్వహించిన అనంతరం గెలుపొందిన వారి కోసం ప్రత్యేకంగా అవార్డ్స్ ఫంక్షన్ పెట్టి దానికి కూడా మంత్రులను ఇన్వైట్ చేసి పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేయడానికి కూడా పూనుకున్నాం. 3K ఫ్రీడమ్ రన్ శుభాకాంక్షలు. ముందుగా రవికాంచన్ చోటికి కవికాంచన్ అన్నట్టు మీరు ఎక్కడైతే తప్పులు జరుగుతాయో ఆ తప్పులను నిజ నిర్ధారణలుగా తీసుకొచ్చే మీ చేతిలో గొప్ప ఆయుధం అది కలం. నేనైతే భావిస్తున్నా కాంగ్రెస్ వచ్చినాక నిజంగానే ఫ్రీడమ్ అనేది వచ్చిందని నేను భావిస్తున్నా. ఎందుకంటే ప్రెస్ మిత్రుల మీద కూడా ఆకాంక్షలు ఉండే కొన్ని. సో దాన్ని అధిగమించి ఇప్పుడు మీకు స్వేచ్ఛాయుతమైన ఈ ఫ్రీడమ్ కూడా అందులో మేము పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషం. మా చేతుల మీదుగా మీ క్లబ్కి వచ్చినప్పుడు కూడా కొన్ని విషయాలు గుర్తు చేశారు. ఆ యొక్క కాంప్లెక్స్ వెనకాల ఉన్న ప్లేస్ను కాంప్లెక్స్గా మార్చి దాని ద్వారా వచ్చే ఆదాయంతో ప్రతి ప్రెస్ మిత్రులకు అంటే వాళ్ళ ఫ్యామిలీస్కు హెల్ప్ అయ్యే విధంగా ఎవరిని చేయి చాచకుండా మేము ముందుకు పోవాలనుకుంటున్నాం సార్ అని ఒక మంచి బృహత్తరమైన పథకాన్ని ముందుకు తీసుకొచ్చాడు సోదరు నాగరాజు. స్పోర్ట్స్ అంటేనే అది మన జీవితంలో అందరికీ చదువుతో పాటు ఒక విద్యార్థులకు కూడా ఒక మంచి మెసేజ్ ఇది. ఎందుకంటే విద్యార్థులు మనం చూస్తుంటాం, వారు ఫెయిల్ కాగానే సూసైడ్ చేసుకోవడం, లేక నిజ జీవితంలో మనం చాలామందిని చూస్తుంటాం వారు ఏమన్నా ఆటపోటీలు వచ్చినప్పుడు ఎదుర్కొనే శక్తి లేక సూసైడ్ చేస్తారు, ఆత్మహత్యలు చేసుకుంటుంటారు. సో ఈ యొక్క 3K రన్ అనేది, ఈ యొక్క స్పోర్ట్స్ అనేది ఆత్మస్థైర్యాన్ని మన ఏదైతే మనోవికాసాన్ని పెంచే ఈ యొక్క స్పోర్ట్స్ ఈవెంట్ మీరు ఈ 3 రోజులు మీ యొక్క మీరు ఈక్వలెంట్ 24/7 ఎప్పుడు కూడా అందుబాటులో ఉండే మీడియా మిత్రులు
పోలీస్ కంటే ఎక్కువ సేవలు చేస్తుంటారు నేను నా యాంగిల్లో. ఎందుకంటే ఎక్కడైనా కూడా క్రైమ్ అయినా లేక ఎలాంటి ఈవెంట్ అయినా కూడా లేక ఏమన్నా డిజాస్టర్ మేనేజ్మెంట్ అయినప్పుడు మీరు అందరికంటే ముందుగా ఉండేవారు మీరే. కాబట్టి ఇలాంటి ఇంత టఫ్ జాబ్లో ఉన్నా కూడా మీరు ఈరోజు అవన్నీ పక్కన పెట్టి ఒక 3 రోజులు మీ యొక్క మనోధైర్యానికి మీ యొక్క మనోస్థైర్యానికి ఈ యొక్క స్పోర్ట్స్ను నిర్వహిస్తున్నారు. కాబట్టి మీ అందరికి కూడా గెలుపు ఓటములు ఈక్వల్గా తీసుకోవాలి. గెలిచిపోయినా మన పలానా ఓడిపోయిందని ఎవరు కూడా నిరుత్సాహపడకుండా ఇది ఎవ్రీ ఇయర్ కంటిన్యూ చేయాలని, అట్లనే ఈ 3K రన్తో తప్పనిసరిగా ఇంకా మీకు ఆరోగ్యాలు మనం అందరం చూస్తుంటాం. ఈవెన్ ఐటీ కంపెనీస్లో కూడా ఇంకా చాలా వరకు చూస్తే వారిని వీకెండ్లో తీసుకుపోయి రిథమ్ మ్యూజిక్స్ ఏమంటారు అది మ్యూజిక్ సిస్టమ్ని పెట్టి వాళ్ళను జుంబా చేపిస్తుంటారు. ఎందుకంటే వాళ్ళ ప్రెషర్ ఆ యొక్క టెన్షన్స్ని తట్టుకోలేక వారు ఇలాంటి కార్యక్రమాలు ఈ యొక్క ఇప్పుడు వచ్చిన చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు ఆ ఉద్యోగస్తులను ఎంతసేపు వారిని డిప్రెషన్లో పోకుండా ఒత్తిడికి పోకుండా చేస్తుంటారు. కాబట్టి మీరు కూడా పన్ను ఒత్తిడిలో ఉంటారు. కాబట్టి మీరు కూడా అప్పుడప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చేస్తే తప్పనిసరిగా మీకు మీ మైండ్ ఇంకా ఫ్రీగా అయిపోయి ఇంకా ఎక్కువ అతి ఉత్సాహంతో ఇంకా ముందుకు వెళ్తారని ఆశిస్తున్నాను. తప్పనిసరిగా మా వంతు సాయం స్పోర్ట్స్కి కూడా మేము ఎల్లవెల్లా ఎంట ఉంటామని మాటిస్తూ ఈ యొక్క సమావేశం మీ అందరికీ కూడా ధన్యవాదాలు. నేను అన్న చెప్పిన ప్రతిదీ కూడా ఏకీభవిస్తాను. మీకు జరగాల్సినవి మీకు రావాల్సినవి అన్నీ కూడా ఒక ఎంపీగా మీరందరి సపోర్ట్ తోటే నేను ఈరోజు ఎంపీ అయినా. కాబట్టి ఖచ్చితంగా నేను కూడా అన్న ప్లస్ మిగతా ఎమ్మెల్యేలు అందరితోటి కూడా మీకు రావాల్సినవి అన్నీ కూడా మీరు కూడా రిప్రజెంట్ చేస్తూ ఉంటే మేము దాన్ని ముందుకు తీసుకెళ్తాం. మీకు రావాల్సినవన్నీ కూడా వచ్చేటట్టు మేము ప్రయత్నం చేస్తాము. ఇంకొక డాక్టర్గా ఏం చెప్తున్నా అంటే మనం అందరం అనుకుంటాం ఫిజికల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ అని, కానీ మనల్ని నడిపించేది కంప్యూటర్లో ఏ విధంగా అయితే ప్రోగ్రామింగ్ ఉంటుందో మన మైండ్ కూడా ప్రోగ్రామింగ్ చేస్తుంటుంది. సో మనం మార్నింగ్ లేచి కొద్దిసేపు మెడిటేషన్ చేసుకోవాల్సిందే. ప్లస్ ఎప్పుడైనా బాగా స్ట్రెస్ అనిపించినప్పుడల్లా కూడా కొద్దిసేపు 5 మినిట్స్ అట్లా కూర్చొని రిలాక్స్ అవ్వాలి. ఎందుకంటే మెంటల్ హెల్త్ తోటే మన బాడీ నడుస్తుంది. అసలు చెప్పాలంటే ఫిజికల్ హెల్త్ అనేది మనం ఏదైతే ఫిజికల్ హెల్త్ ఎనీ ఫామ్ అది జాగింగో షటిలో ఏదైనా బ్యాడ్మింటన్ ఏదైనా కూడా మనకి అది ఆడిన కొద్దిసేపటి తర్వాత హ్యాపీ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. దానివల్ల మనలో పాజిటివ్ థాట్స్ వస్తాయి. పాజిటివ్ థాట్స్ తోటే మనం హ్యాపీగా ఉండగలుగుతాము. ఒకసారి నెగిటివిటీ స్టార్ట్ అయిందంటేనే యాంగ్జైటీ కానీ డిప్రెషన్ కానీ మిగతా అన్నీ స్టార్ట్ అవుతాయి. సో మీరు ఎల్లప్పుడూ కూడా ప్రజల మధ్యలోనే ఉంటారు, అనేక సమస్యలు చూస్తారు, బాధలు చూస్తారు, సంతోషాలు చూస్తారు. కాబట్టి మీరు కూడా మెంటల్లీ స్టేబుల్గా ఉండాలి. అవన్నీ చూసి ఎఫెక్ట్ అవ్వకుండా ఆ స్ట్రాంగ్ మైండ్ మీకు ఉండాలి అంటే ఖచ్చితంగా ఫిజికల్ హెల్త్ ఉండాలి, మెంటల్ హెల్త్ ఉండాలి. మీరు మంచిగా ఉంటేనే మేము మంచిగా ఉంటాం. ఎందుకంటే ఎట్లయినా మీరు ఎప్పుడు కూడా మీ నజర్ మా మీదనే ఉంటుంది. కాబట్టి మీ అందరి ప్రోత్సాహంతో మీ అందరి సూచనలతోటి మేము వరంగల్ని అభివృద్ధి చేసుకోగలము. మన రాష్ట్రంలో కూడా ఏ అభివృద్ధి అయినా కూడా మీది కూడా సగం భాగస్వామ్యం ఉంటుంది. 4th పిల్లర్ అంటారు కదా, 4th ఎస్టేట్. ఆ విధంగా మీరందరూ కూడా హెల్తీగా ఉండాలి, మంచిగా ఉండాలి. మా సైడ్ నుంచి ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్నా కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని మీ అందరికి తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఈ 4 days మంచిగా ఎంజాయ్ చేయాలి. ఒక నూతన ఉత్తేజంతో మళ్ళీ మా ముందుకు రావాలి, మంచిగా ప్రశ్నించాలి. మేము ఏదైనా చేసినా కూడా మమ్మల్ని ప్రోత్సహించాలి, అట్ ద సేమ్ టైం క్వశ్చన్ కూడా చేయాలి. బట్ మీ సహకారం ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన అందరికీ కూడా థ్యాంక్ యూ చెప్తూ మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఇంకొకటి అన్నగారు చెప్పినారు, అదే స్పోర్టింగ్ స్పిరిట్. స్పోర్టింగ్ స్పిరిట్ అంటే ఏంటంటే గెలిచినా ఓడినా అదొకటే కాదు, లెట్ గో అనేది చాలా బాగా మైండ్లో మనం ఫాలో అవ్వాలి. ఏదైనా కూడా వదిలేయాలి. ఆ వదిలేయడంతో మన మైండ్లో బర్డెన్ ఉండక మనం చాలా ఫ్రీగా ఉంటాము. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇంకొకటి నేను ఒక డాక్టర్గా చెప్తున్నాను, ప్రతి 6 monthsకి ఒకసారి ఒక 40 ఏజ్ దాటినాక ప్రతి అన్నీ కూడా ఒక కంప్లీట్ హెల్త్ చెకప్ చేయించుకోవాలి. అశ్రద్ధ చేయొద్దు, పెట్టిద్దాము. ప్లస్ మీరేంటంటే నేను చాలా ఫిట్గా ఉన్నాను నాకేం లేదు అనుకోవద్దు. కొన్నిసార్లు మనకు తెలియకుండానే చాలా డిసీజెస్ ఉండిపోతాయి, సడన్గా లాస్ట్ స్టేజ్లో బయటపడతాయి. కాబట్టి అందరూ అవసరమే, అందరూ ఇంపార్టెంటే, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. కాబట్టి మీరందరూ కూడా హెల్త్ మీద చాలా జాగ్రత్త పెట్టుకోవాలి. ఇక మిగతా అన్నీ కూడా కొంచెం తగ్గించుకోవాలి. అవి వీక్లీ వన్స్ 15 daysకి ఒకసారి అట్లా పెట్టుకోండి. ఎందుకంటే ఒక డాక్టర్గా ఎప్పుడు ఆ కన్సర్న్ ఉంటుంది. ఎవరి పేషెంట్ ఈజ్ ఎ చైల్డ్ టు డాక్టర్. కాబట్టి డాక్టర్గా చెప్తున్నాను. సో అందరికీ ధన్యవాదాలు, థ్యాంక్ యూ. కార్యక్రమంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేముల నాగరాజు మరియు ప్రెస్ క్లబ్ సభ్యులు, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.